హలో అండి, నమస్కారం. సిరి ఎంటర్టైన్మెంట్ ఛానల్కి స్వాగతం. నా పేరు రోజా. ఇప్పుడు నేను చెప్పబోయే స్టోరీ ప్రియురాల వెయ్యి నా మెడలో వరమాల ఎపిసోడ్ 21. స్టోరీలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్. ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి. ఇంకా ఆలస్యం చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. చిట్టి, నీకు ఈ మ్యారేజ్ ప్రపోజల్ ఎందుకు నచ్చలేదు? అబ్బాయి బాగానే ఉన్నాడు, చాలా ఆస్తి ఉంది, అయినా ఎందుకు ఇంట్రెస్ట్ చూపించట్లేదు? హారికని డౌట్గా చూస్తూ తన మనసులో ఉన్న విషయం తెలుసుకోవడానికి ట్రై చేస్తూ అడిగాడు సంజయ్. ఇంకా నా స్టడీస్ కంప్లీట్ కాలేదు సంతోష్. అప్పుడే పెళ్ళి అంటే ఎలా చెప్పు? నాకు బాగా చదువుకుని నా కాళ్ళ మీద నేను నిలబడాలని ఉంది. ఇండిపెండెంట్ ఉమెన్ అంటే రెస్పెక్ట్ ఉంటుంది కదా. మా మమ్మీ కూడా మా డాడీతో బిజినెస్ డీలింగ్స్ చేసేదట తెలుసా. నాకు బిజినెస్ మీద పెద్దగా ఇంట్రెస్ట్ లేదు, అందుకే స్టడీస్ మీద ఇంట్రెస్ట్ చూపిస్తున్నాను. ఇప్పుడప్పుడే పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదు. మా డాడీ నన్ను చాలా రిక్వెస్ట్గా అడిగారు ఈ మ్యారేజ్ ప్రపోజల్ కోసం. అందుకనే నేను మా డాడీకి నో చెప్పలేకపోయాను. 6 months వరకు ఈ విషయం తీసుకురావద్దని మాత్రం చెప్పాను. మరి ఈ 6 months తర్వాత మీ డాడీకి ఏం చెప్తావు? తర్వాత అయినా నీ మనసులో ఉన్నది చెప్పాలి కదా అన్నాడు సంజయ్. ఈ 6 months తర్వాత ఈ పెళ్లి ప్రపోజల్ అసలు ఉండదు కదా, ప్రతాప్ని చూస్తూ నవ్వుతూ అంది హారిక. అదేంటి చిట్టి అంత కాన్ఫిడెంట్గా అంటున్నావు? ఇప్పుడు నువ్వే కదా చెప్పావు సంతోష్, అతనికి కూడా ఈ పెళ్లి ప్రపోజల్ ఇష్టం లేదని. ఈ 6 months తర్వాత నాకు ఏ ప్రాబ్లం ఉంటుంది? నో ప్రాబ్లం కదా. ఐ యామ్ ఏ ఫ్రీ బర్డ్ నవ్వుతూ చెప్తోంది హారిక. అవును సంతోష్, నువ్వు విజయవాడలోనే ఉంటావా? ఈ ప్రతాప్ సంజయ్ నీకెలా పరిచయం? పెళ్ళికి కూడా ఇద్దరు కలిసి వచ్చారు కదా. అది ప్రతాప్ నేను కలిసి చదువుకున్నాం హారిక, ఒక్కటే కాలేజ్. కొంచెం తడబడుతూ చెప్పాడు సంజయ్. ఓహ్ ఓకే. నీ ఫ్రెండ్తో నాకు కూడా ఈ పెళ్లి ప్రపోజల్ ఇష్టం లేదని, తనని కూడా ఏ టెన్షన్ పడొద్దని చెప్పు. మనిద్దరం పక్కకు వచ్చి మాట్లాడుకుంటుంటే ఇందాకటి నుంచి మనల్ని ఇద్దరిని బాగా అబ్జర్వ్ చేస్తూ తెగ టెన్షన్ పడుతున్నట్లున్నాడు ప్రతాప్ని చూపిస్తూ సంజయ్తో అంది హారిక. వాడి టెన్షన్ నీ గురించి కాదే నా డార్లింగ్, నీ ఫ్రెండ్ నాని గురించి. ఇప్పుడే వాడి ప్రాబ్లంని క్లియర్ చేసేస్తాను అని మనసులో అనుకుంటూ సంజయ్, చిట్టి 1 second, ఇప్పుడే వాడితో మాట్లాడి వస్తాను అని వెళ్తున్న సంజయ్ చెయ్యి పట్టుకుంది హారిక. సంతోష్, నీ ఫ్రెండ్ని మా డాడీతో జాగ్రత్తగా డీల్ చేయమని చెప్పు ప్లీజ్ అంటూ క్యూట్గా ఫేస్ పెట్టి అడుగుతోంది హారిక. అబ్బా ఏమన్నా ఉన్నావే, ఇంత క్యూట్గా ఫేస్ పెట్టి అడుగుతుంటే ముద్దొచ్చేస్తున్నావే అని మనసులో అనుకుంటూ హారికని చూస్తున్నాడు సంజయ్. హలో సంతోష్ ఓకేనా, చెప్తావు కదా అని మాట్లాడుతున్న హారిక మాటలు ఏవీ వినిపించట్లేదు సంజయ్కి. వీడు మళ్ళీ స్టాచ్యూ అయిపోయాడు. వీడికి ఏదైనా హెల్త్ ప్రాబ్లం ఉందా ఏంటి? లాభం లేదు, వీడిని మళ్ళీ గట్టిగా గిచ్చితే గానీ నార్మల్ కాడు అని సంజయ్ చేతిని గిచ్చబోతూ సంజయ్ చేతి మీద ఒత్తుగా ఉన్న వెంట్రుకలను చూస్తూ వాటిని గట్టిగా మెలిపెట్టి లాగింది హారిక. హే అబ్బా, ఒసే మెంటల్, ఏం చేస్తున్నావే పిశాచి అని తన చేతిని రుద్దుకుంటూ అన్నాడు సంజయ్. అదిగో మళ్ళీ ఒసేయ్ అని అంటున్నావు, బాగోదు చెప్తున్నాను. నువ్వు స్టాచ్యూలాగా ఉండిపోతే నేనేం చెయ్యను? నార్మల్ చేయాలంటే ఏదో ఒకటి చెయ్యాలి కదా. నిన్ను సేవ్ చేయడానికే అలా చేశాను. నీకేదైనా హెల్త్ ప్రాబ్లం ఉందా అని సంజయ్ని చూస్తూ అడిగింది హారిక. ఓసిని, నా చూపులు నీకలా అర్థమయ్యాయా? నేను నిన్ను ప్రేమగా చూస్తూ కదలలేక అలా ఉండిపోయాను. నీకేమో నాకేదో హెల్త్ ప్రాబ్లం ఉంది అనిపిస్తోందా? నీకు దద్దోజనం అని నిక్నేమ్ పెడితే సరిగ్గా సరిపోతుంది. ఎప్పుడు అర్థం చేసుకుంటావే నన్ను అని మనసులో అనుకుంటున్నాడు సంజయ్. అదిగో సంతోష్, మళ్ళీ నువ్వు అలాగే ఉండిపోయావు. మళ్ళీ గట్టిగా గిచ్చనా? నిలబడి తననే చూస్తున్న సంజయ్ని చూస్తూ అంది హారిక. అమ్మా మహాతల్లి, నాకు ఏ రోగమూ లేదు,
నేను క్యాజువల్గా నుంచున్నాను అంతే. మీ డాడీకి వాడేమీ చెప్పడు. చాలా స్మూత్గా డీల్ చేసేలాగా నేను చూస్తాను. ఓకేనా? యూ డోంట్ వరీ అని హారికతో చెప్పి ప్రతాప్ దగ్గరికి వచ్చి, ఒరే ప్రతాప్, నాతో రారా అంటూ ప్రతాప్ చెయ్యి పట్టుకుని పక్కకు తీసుకువెళ్తున్నాడు సంజయ్. సంజయ్ని కోపంగా చూస్తూ, ఒరే దుర్మార్గుడా, నన్ను నీ అవసరాలకి ఇష్టం వచ్చినట్లు వాడుకుంటున్నావు కదరా అంటూ కోపంగా అంటున్నాడు ప్రతాప్. ఇప్పుడు నీకేంట్రా ప్రాబ్లం? నా ప్లేస్లో నిన్ను ఉంచాననే కదా. అలా నేను కనుక చెయ్యకపోతే హారిక మనసులో ఏముందో తెలుసుకోలేనురా. తనకి ఇప్పుడప్పుడే పెళ్ళికి ఇష్టం లేదు కాబట్టి నన్ను కూడా రిజెక్ట్ చేసినా ఆశ్చర్యపోవక్కర్లేదు. అదే కనుక జరిగితే నేను అస్సలు తట్టుకోలేనురా. తనంటే నాకు చాలా ఇష్టం, తనకు కూడా నేనంటే ఇష్టమే. లేకపోతే తనను ఒక అబ్బాయి చూడడానికి వచ్చాడు అని తెలిసినా, ఆ అబ్బాయి కళ్ళ ఎదురుకుండా ఉన్నాడని తెలిసినా తను నా చెయ్యి పట్టుకుని పక్కకు తీసుకువెళ్ళి మాట్లాడింది. అప్పటికీ నేను అడిగాను, నా ఫ్రెండ్ చూస్తున్నాడు కదా, భయం లేదా చిట్టి అని. ఏమందో తెలుసారా? వాడేమనుకున్నా నాకు అనవసరం, నాకు అసలు ఈ పెళ్లి ప్రపోజల్ ఇష్టం లేదు అని నాతో చెప్పడం ఏంట్రా? వాళ్ళ డాడీతో కూడా తను ఓపెన్గా చెప్పలేకపోయింది, కానీ నాతో చెప్పింది తనకి ఈ పెళ్లి ప్రపోజల్ ఇష్టం లేదని. నేను ఇబ్బంది పెట్టాలని కాదు ప్రతాప్, నాకు నువ్వు కాకుండా ఇంకెవరు హెల్ప్ చేస్తారా అని అంటూ ప్రతాప్ చేతులు రెండూ పట్టుకుని సారీ అన్నాడు సంజయ్. అరే సంజు, పర్వాలేదురా, ఇప్పుడు ఈ సారీ ఏమీ వద్దు, కానీ ఇందాకటి నుంచి నాని నా వైపు చూడు ఎలా చూస్తుందో. తనకేదో ఒకటి చెప్పి కూల్ చేయరా బాబు, అది కోపంగా ఉంటే చూడలేకపోతున్నాన్రా అన్నాడు ప్రతాప్. ఓరిని, కోపంగా ఉంటే చూడలేకపోతున్నావా? సరే, నేను ఆ అమ్మాయిని నిమిషంలో కూల్ చేసేస్తాను. మరి నాకు నిజం చెప్పరా, ఆ అమ్మాయి నీకు నచ్చింది కదూ? ప్రతాప్ని చూస్తూ అడిగాడు సంజయ్. అవును, చాలా నచ్చిందిరా అంటూ చెప్పిన ప్రతాప్ మాటలు విని నమ్మలేనట్లు చూస్తున్నాడు సంజయ్. ఒరేయ్, నువ్వేనారా మాట్లాడేది? బాబోయ్, నీకు ఇంత ధైర్యం వచ్చేసిందేంట్రా? నీకు నచ్చింది అని చెప్తున్నావా? ఒకేసారి ముద్దపప్పు స్టేజ్ నుంచి మిర్చి స్టేజ్కి వెళ్ళిపోయావేంట్రా అని అంటూ గట్టిగా హక్ చేసుకుని, నీలో సెట్ చేసేస్తాను చూడు అని ప్రతాప్తో మాట్లాడి నాని దగ్గరికి వచ్చాడు సంజయ్. వాళ్ళిద్దరూ ఒకరికొకరు పక్కకు వెళ్ళి ఏం మాట్లాడుకుంటున్నారో అర్థం కాక కోపంగా చూస్తోంది నాని. నాని, నువ్వు నాకు చిన్న హెల్ప్ చేస్తావా ప్లీజ్ అడిగాడు సంజయ్. నేను హెల్ప్ చేయడం ఏమిటి? అయినా వాళ్ళిద్దరికీ పెళ్లి ప్రపోజల్ అయితే మిమ్మల్ని పక్కకు తీసుకువెళ్ళి హారిక మాట్లాడుతోందేంటి? మళ్ళీ మీరు వచ్చి ఇతనిని పక్కకు తీసుకువెళ్ళి మాట్లాడారు. అసలు ఏం జరుగుతోందో నాకేమీ అర్థం కావట్లేదు. ఇందులో నేను హెల్ప్ చేసేది ఏముంది? కన్ఫ్యూజ్గా ఫేస్ పెట్టి అడిగింది నాని. నాని, ఒక్క 2 ముక్కల్లో చెప్తాను విను. ప్రతాప్కి హారికకి ఈ పెళ్లి ప్రపోజల్ ఇష్టం లేదు. వాళ్ళ ఇద్దరికీ మధ్యలో మీడియేటర్గా నేను ఉండి ఇద్దరితో మాట్లాడాను అంతే అని సింపుల్గా చెప్పాడు సంజయ్. అయితే అతనికి ఈ పెళ్లి ప్రపోజల్ ఇష్టం లేదా? తన పెదవుల మీద వస్తున్న నవ్వుని ఆపుకోలేక బయటకే చిరునవ్వులు చిందిస్తూ అడుగుతోంది నాని. అవును, ఇష్టం లేదు అని సంజయ్ చెప్పగానే అప్పటిదాకా కోపంగా ఉన్న నాని చూపులు ప్రేమగా చూస్తున్నాయి ప్రతాప్ని. ఓకే, ఇప్పుడు మరి నేనేం హెల్ప్ చేయాలి? అయోమయంగా సంజయ్ని చూస్తూ అడిగింది నాని. ఇప్పుడు మనమంతా కిందకి వెళ్తాం కదా, అక్కడ ప్రతాప్ని వాళ్ళందరికీ హారికతో పెళ్లి ప్రపోజల్కి వచ్చింది తానే అని పరిచయం చేయను. నేనే వాళ్ళకి పెళ్లి ప్రపోజల్కి వచ్చాను అని చెప్పి పరిచయం చేసుకుంటాను. ఎందుకంటే ప్రతాప్కి ఈ పెళ్లి ప్రపోజల్ అస్సలు ఇష్టం లేదు. తను చాలా అనీజీగా ఫీల్ అవుతున్నాడు. వాళ్ళ డాడీ ఏమో ఈ పెళ్లి ప్రపోజల్కి ఖచ్చితంగా అటెండ్ అవ్వాల్సిందే అని అన్నారు. అందుకని ఈ చిన్న హెల్ప్ చేయవా రిక్వెస్ట్గా నానిని అడిగాడు సంజయ్. ప్రతాప్కి పెళ్లి ప్రపోజల్ ఇష్టం లేదన్న మాటకి ఎంతో ఆనందపడిపోతూ సంజయ్ చెప్పిన ప్రతి దానికి సరే అంది నాని. మళ్ళీ సంజయ్ హారిక దగ్గరికి వచ్చి నానితో చెప్పినట్లే హారికకి కూడా చెప్పి ఒప్పించాడు. సరే సంతోష్, బట్
డోంట్ క్రాస్ లిమిట్స్. ఇది నువ్వు అడ్వాంటేజ్గా తీసుకోకూడదు అని సీరియస్గా చెప్పింది హారిక. ఓకే ఓకే చిట్టి, నాకు తెలుసు కదా నీ గురించి, గయ్యాలి గంపవి అన్నాడు సంజయ్. హా, ఆ భయం ఉండాలి అంటూ నవ్వింది హారిక. అన్నట్లు చిట్టి, మరి నాతో నువ్వు మళ్ళీ ఈసారి అన్ఎక్స్పెక్టెడ్గా కలిస్తే ఖచ్చితంగా ఫోన్ నెంబర్ ఇస్తా అన్నావు కదా అని మాట్లాడుతూ చిట్టి నెంబర్ సేవ్ చేసుకోవాలని తన ఫోన్ తీసి హారిక వైపు చూస్తున్నాడు సంజయ్. సారీ సంతోష్ అని హారిక ఏదో చెప్పేలోపే, ఇది చీటింగ్ చిట్టి, నువ్వే కదా అన్నావు ఈసారి అన్ఎక్స్పెక్టెడ్గా కలిస్తే నెంబర్ ఇస్తానని, ఇప్పుడేంటి సారీ అంటున్నావు అని మాట్లాడుతున్న సంజయ్ని ఆపి, హలో హలో సంతోష్, నన్ను మాట్లాడనివ్వు. నా దగ్గర ఫోన్ లేదు. నేను ప్రెజెంట్ హాస్టల్లో ఉండి చదువుకుంటున్నాను. మా వార్డెన్ జలజమ్మ చాలా స్ట్రిక్ట్గా ఉంటుంది. హాస్టల్లో ఫోన్ అలౌ చెయ్యదు. మా డాడీతో కూడా ఈవినింగ్ ఓన్లీ 15 మినిట్స్ మాట్లాడతాను అంతే. అది కూడా 2-3 రోజులకి ఇస్తారు ఫోన్. నీకు ఎలా ఫోన్ నెంబర్ ఇవ్వాలి చెప్పు? ఇంత త్వరగా మళ్ళీ కలుస్తారని నేను అనుకోలేదు అంది హారిక. 3 రోజుల నుంచి నీ గురించి వెయిట్ చేస్తున్నానే. మళ్ళీ కలుస్తాం మనం, నువ్వు ఎక్స్పెక్ట్ చేయకపోయినా కూడా అని అనుకుంటూ బయటికి మాత్రం, ఇప్పుడు ఏం చేయమంటావు చిట్టి? నీతో మాట్లాడడం కుదరదా అయితే అంటూ డల్గా ఫేస్ పెట్టాడు. అరే సంతోష్, నేను అలా అనలేదు కదా. హాఫ్ డే లీవ్ పెడదామనుకున్నాను, నైట్కి హాస్టల్కి వెళ్ళిపోవాలి అని. కానీ నీకోసం ఈ రోజంతా ఇక్కడే ఉంటాను. నైట్ 1 గంట సేపు మాట్లాడుకుందాము, ఓకేనా అంది హారిక. నిజంగా? థ్యాంక్ యూ చిట్టి. నా కోసం నువ్వు ఇంతలాగా ఆలోచిస్తావని అనుకోలేదు. పోనీలే, 1 గంట అయినా టైం ఇచ్చావు. ఈరోజు నైట్ ఎప్పుడవుతుందా అని ఎదురు చూస్తాను అని హారిక చేతులు పట్టుకుని ఊపేస్తూ అన్నాడు సంజయ్. హలో మిస్టర్ రోమియో, నా చేతుల మీద నీ చేతులు తీసి కూడా మాట్లాడొచ్చేమో, కొంచెం డీసెన్సీ మెయింటైన్ చెయ్యి అని కోపంగా అంది హారిక. హారిక మాటలు వింటూ సంజయ్ కొంచెం ఇబ్బందిగా తన చేతులను వదిలి, ఓకే చిట్టి అని అంటూ మనసులో, నువ్వైతే ఎప్పుడైనా వేయచ్చా నా మీద చేతులు? ఎమోషనల్ అయితే రోడ్డు మీద కూడా హక్ చేసుకుంటావు, గిచ్చుతావు, తిడతావు, కొడతావు, కానీ నన్ను నీ చేతులు కూడా ముట్టుకొనివ్వవా రాక్షసి అని అనుకుంటున్నాడు. అమ్మా నాని, వాళ్ళిద్దరినీ కిందకి తీసుకురారా, ఫిల్టర్ కాఫీ రెడీగా ఉంది, చల్లారిపోతుంది అని అలివేలు పిలవంగానే, అలాగే అమ్మా, వస్తున్నారు కిందకి అంటూ సమాధానం ఇచ్చింది నాని. ఎక్స్క్యూజ్ మీ, ఇంకా కిందకి వెళ్దామా అందరం? మా అమ్మ పిలుస్తోంది సంజయ్ ప్రతాప్తో అంది నాని. ఓకే, వై నాట్ అంటూ అందరూ కలిసి కిందకి వెళ్దామని మెట్లు దిగుతూ ఉంటే హారిక శారీ మెయింటైన్ చేయడం రాక నడవలేక కాళ్లకు అడ్డుపడి పడిపోబోతున్న హారికని గట్టిగా పట్టుకుని తన వైపుకి బలంగా లాక్కుని పట్టుకున్నాడు సంజయ్. ఒకరి కళ్ళల్లోకి ఒకరు చూసుకుంటూ అలాగే ఉండిపోయారు ఇద్దరూ 1 నిమిషం. నాని వాళ్ళిద్దరి వైపు చూస్తూ, హలో, ఏం జరుగుతుంది ఇక్కడ? కిందకి వచ్చి కూడా చూసుకోవచ్చు అని నవ్వుతూ అనేసరికి, ఏంటి నాని నువ్వు పిచ్చిగా మాట్లాడుకు అంటూ కోపంగా హారిక కిందకు ఫాస్ట్గా దిగబోయి మళ్ళీ సంజయ్ మీద పడింది. హారికని పడిపోకుండా పట్టుకుని సంజయ్, ఏంటి చిట్టి, నీకు మెట్లు దిగడం కూడా రావట్లేదు? నన్ను ఎత్తుకోమంటావా పోనీ అన్నాడు సంజయ్. సంజయ్ చేతులు విడిపించుకుంటూ, బీ యువర్ లిమిట్స్, డోంట్ టచ్ మీ అని కోపంగా సంజయ్కి చెప్పి చీరను తన 2 చేతులతో పైకి పట్టుకుని చిన్నగా అడుగు వేస్తూ మెట్లు దిగుతున్న హారికని చూస్తున్నాడు సంజయ్. పాల నురుగు రంగులో ఉన్న హారిక పాదాలకు రెడ్ కలర్ నెయిల్ పాలిష్ వేయడం వల్ల మరింత అందంగా కనిపిస్తున్నాయి హారిక పాదాలు. వాటికి సన్నటి పట్టీలు, చిన్న చిన్న మువ్వలు, వాటి నుంచి వచ్చే చిన్నపాటి శబ్దం అబ్జర్వ్ చేస్తూ, అబ్బా, దీని పాదాలు కూడా ఎంత బాగున్నాయో, సింప్లీ సూపర్ అని అనుకుంటూ హారిక వెనకాలే చిన్నగా దిగుతున్నాడు సంజయ్. కొంచెం డౌట్గా హారిక వెనక్కి తిరిగి చూసేసరికి వెంటనే తన చూపులు మార్చుకుంటూ విజిల్ వేస్తూ దిక్కులు చూస్తున్నట్టు యాక్ట్ చేస్తున్నాడు. సంజయ్, హారిక, నాని, ప్రతాప్ అందరూ కలిసి కిందకి వచ్చారు. అలివేలు వాళ్ళందరికీ ఫిల్టర్ కాఫీ ఇచ్చింది.
అబ్బా ఆంటీ, కాఫీ సూపర్గా ఉంది అంది హారిక కళ్ళు మూసుకుని కాఫీ టేస్ట్ ఎంజాయ్ చేస్తూ. తన పెదవులకు అంటిన కాఫీ నురుగతో క్యూట్గా ఉన్న హారిక ఫేస్ చూస్తూ చిన్నగా నవ్వుకుంటూ సంజయ్ కూడా కాఫీ తాగుతున్నాడు. హారిక సంజయ్ చూపులను చూస్తూ ఏంటి అన్నట్లు కనురెప్పలు ఎగరేసి ఎక్స్ప్రెషన్ ఇచ్చింది. నీ పెదవులకు కాఫీ అంటింది అని సైగ చేసి చెప్పాడు సంజయ్. సంజయ్ చెప్పేది అర్థం కాక అయోమయంగా చూస్తోంది హారిక. అలివేలు ఒక్క క్షణం తల పక్కకు తిప్పేపాటికి సంజయ్ చేతితో హారిక పెదవులకు అంటిన కాఫీ నురగ తుడిచి చూపించాడు. హారికకి కోపం వచ్చినా అలివేలు అక్కడే ఉంది కాబట్టి, ఏంటి వీడు డైరెక్ట్గా నా పెదవులను టచ్ చేస్తున్నాడు, హౌ డేర్ విత్ మీ, వీడికి ఉంది నా చేతుల్లో అని మనసులో అనుకుంటూ సైలెంట్గా ఊరుకుంది. ఆంటీ, కాఫీ చాలా చాలా టేస్ట్గా ఉంది, సూపర్ అని సంజయ్ ప్రతాప్ ఇద్దరూ అలివేలుని మెచ్చుకుంటూ కాంప్లిమెంట్స్ ఇచ్చారు. అవునా అబ్బాయి, సంతోషం. ఇంతకీ మీ ఇద్దరిలో ఎవరు పెళ్ళికొడుకు? సంజయ్ని ప్రతాప్ని ఇద్దరినీ చూస్తూ అడిగింది అలివేలు. నేనే ఆంటీ, నేనే పెళ్ళికొడుకుని కొంచెం తడబడుతూ చెప్పాడు సంజయ్. అలివేలు డైరెక్ట్గా అలా అడిగేసరికి హారిక, నాని, ప్రతాప్, సంజయ్ ఒకరి మొహాలు ఒకరు చూసుకుంటూ వచ్చి రాని నవ్వు నవ్వుతున్నారు. ఏంటి ఈ అబ్బాయి ఒకటే మాట 2 సార్లు అంటున్నాడు, ఇతనికి నత్తి ఏమీ లేదు కదా అని ఆలోచిస్తూ అలివేలు, ఈ అబ్బాయి కాళ్ళు చేతులు కళ్ళు సరిగ్గా ఉన్నాయో లేదో చూసుకోవద్దు. జయదేవ్ అన్నయ్య నన్ను నమ్మి నాకు ఇంత పెద్ద బాధ్యత అప్పచెప్పాడు. హారిక తలరాతలో ఈ పిల్లాడే రాసిపెట్టి ఉంటే ఇతనికి ఏ లోపాలు ఉన్నాయో లేవో తెలుసుకోవద్దు అని తనలో తానే ఆలోచించుకుని టీపాయి మీద న్యూస్ పేపర్ తీసుకుని సంజయ్తో ఇలా మాట్లాడుతోంది. అవునబ్బాయి, కొంచెం ఈ న్యూస్ పేపర్ చదివి పెట్టవా, నాకు సరిగ్గా కళ్ళు కనిపించట్లేదు అంటూ అలివేలు ఒక న్యూస్ పేపర్ తీసుకువచ్చి సంజయ్ చేతికి ఇచ్చింది. అలివేలు మాటలు వింటూ నాని, అదేంటి అమ్మ కళ్ళు కనిపించట్లేదు అంటోంది, చిన్న సూదిలో కూడా నిమిషంలో దారం ఎక్కిస్తుంది, ఇప్పుడేంటి ఇలా అంటోంది అని అనుకుంటూ అలివేలుని చూస్తోంది నాని. వైనాట్ ఆంటీ, ఇవ్వండి అంటూ సంజయ్ న్యూస్ పేపర్ తీసుకుని హెడ్లైన్స్ అన్నీ చదివి వినిపించాడు. వీటిలో ఏ మ్యాటర్ చదవమంటారా ఆంటీ అని సంజయ్ అనగానే, పర్వాలేదు, ఈ అబ్బాయి కళ్ళు బాగానే పనిచేస్తున్నాయి, ఫస్ట్ టెస్ట్ పాస్ అయ్యాడు, సెకండ్ టెస్ట్ పెట్టాలి అని అనుకుంటూ సంజయ్ చేతుల్లో న్యూస్ పేపర్ తీసి పక్కన పెట్టేసి, ఒక్కసారి నువ్వు నాతో రా బాబు అంటూ సంజయ్ చెయ్యి పట్టుకుని లోపలికి తీసుకువెళ్ళింది అలివేలు. తన చేతులతో సంజయ్ చేతులు తడిమి, అచ్చం నువ్వు విక్రమ్ అన్నయ్యలాగానే ఉన్నావు, ఎప్పుడో చూశాను మీ నాన్నని, ఆ కాళ్ళు చేతులు అచ్చం అన్నయ్య పోలికే అని అంటూ సంజయ్ కాళ్ళ వైపు కూడా పరీక్షగా చూస్తూ, పిల్లాడి కాళ్ళు చేతులు బాగానే ఉన్నాయి అని మనసులో అనుకుంటోంది అలివేలు. అలివేలు అలా సంజయ్ చెయ్యి పట్టుకుని పక్కకు తీసుకువెళ్తుంటే నాని, హారిక, ప్రతాప్ ఏమీ అర్థం కాక అలివేలు వెనకే వస్తున్నారు. బాబు, మీరు వస్తున్నారని నిన్ననే మా నానితో చెప్పాను, ఆవకాయ జాడి కిందకి దింపవే అని, కానీ అది మాట వింటే కదూ అని అలివేలు ఏదో మాట్లాడుతుంటే, హా అమ్మా, నాకెప్పుడు చెప్పావే, నాకు చెప్పలేదు కదా అంటూ నాని ముందుకు వచ్చింది. అలివేలు నానికి మాత్రమే కనిపించేలాగా కళ్ళు ఎర్ర చేసి చూసింది. బాబోయ్, అమ్మ ఏంటి అలా చూస్తోంది? ఓహో, నాకు అర్థమయ్యింది, పాపం ఈ సంతోష్ని పెళ్ళి కొడుకు అనుకుని తెగ టెస్టులు పెట్టేస్తోంది ఈవిడ, అమ్మకి చాదస్తం బాగా పెరిగిపోయింది అనుకుంటూ అలివేలు వైపే చూస్తోంది నాని. ఇదంతా చూస్తూ హారిక నానితో, ఆంటీ ఏం చేస్తోంది నాని, నాకేమీ అర్థం కావట్లేదు కన్ఫ్యూజ్గా ఫేస్ పెట్టి అడిగింది హారిక. నీకు ఇంకా అర్థం కాలేదా హారిక, నీ స్వయంవరానికి వచ్చాడు అనుకుని టెస్ట్ మీద టెస్ట్ పెడుతోంది సంతోష్కి. ఇప్పటికీ ఐ టెస్ట్, రీడింగ్ టెస్ట్, వాకింగ్ టెస్ట్ ఇలా 3 టెస్టుల వరకు పూర్తి చేసింది అంటూ అలివేలు చేసే పనులు హారికకి అర్థమయ్యేలాగా చెప్పింది నాని. ఓ మై గాడ్, ఇప్పుడు ఇదంతా అవసరమా, పాపం సంతోష్ అనవసరంగా బుక్ అయ్యాడు ఆంటీ చేతుల్లో అని అంటూ
కన్సర్న్ ఫీలింగ్తో చూస్తోంది హారిక సంజయ్ వైపు. నాని హారిక మాటలు ఒక్క అడుగు దూరంలోనే ఉన్న ప్రతాప్ విని, బాప్రే, ఏంటి మా వాడికి ఇన్ని టెస్టులా, ఇంకా నయం వాడి ప్లేస్లో నన్ను ఉంచలేదు అని అనుకుంటూ చేసేది ఏమీ లేక జరిగేది చూస్తున్నాడు ప్రతాప్. మా అమ్మాయి నానికి చదువు ధ్యాస ఎక్కువైపోయి నేను నిన్న చెప్పిన విషయం మర్చిపోయింది బాబు అంటూ నాని మాటలు కవర్ చేసుకుంటూ అంది అలివేలు. కొంచెం ఆ అటక పైన ఉన్న ఆవకాయ జాడి దింపు బాబు. మీ నాన్నగారు మా పెళ్ళైన కొత్తలో ఒకసారి మా ఇంటికి వచ్చారు. ఆవకాయ అంటే ఎంత ఇష్టమో విక్రమ్ అన్నయ్యకి. వెళ్ళేటప్పుడు మీకు ఇద్దామంటే అది అటక మీద ఉంది, దింపుతావా బాబు కొంచెం రిక్వెస్ట్గా అడిగింది అలివేలు. అయ్యో అదేంట ఆంటీ, అంతలా అడగాల, నిమిషంలో దింపుతాను అని అంటూ చటుక్కున అటకే ఎక్కేశాడు సంజయ్. అలా చటుక్కున అటకే ఎక్కిన సంజయ్ని చూస్తూ, నైట్ పార్టీలకు వెళ్ళడం బాగా అలవాటైపోయింది, అందుకనే కోతిలాగా ఎలా గోడలు ఎక్కుతున్నాడో. వస్తున్న నవ్వుని ఆపుకుంటూ తనలో తాను అనుకుంటూ చిన్న నవ్వు నవ్వింది హారిక. తన వెనకే వస్తున్న హారికను ఒక కంట కనిపెడుతున్న సంజయ్ హారిక నవ్వు చూసి తన మనసుని చదివినట్టే, ఆంటీ, ఎప్పుడైనా మీరు ఒక్కరే అటక ఎక్కడానికి ట్రై చేశారా? అలివేలుని చూస్తూ అడిగాడు సంజయ్. నేనెక్కడ ఎక్కుతాను బాబు, నా పెళ్ళైన కొత్తలో ఒక్కసారి ఎక్కాను, అక్కడే ఉండిపోయాను దిగడం రాక. అప్పుడు మా ఆయన వచ్చి నన్ను కిందకి దింపారు, నవ్వుతూ సిగ్గుపడుతూ చెప్పింది అలివేలు. ఇలా అటకలు గోడలు ఎక్కడం రాక కొంతమంది అలాగే ఉండిపోతారా ఆంటీ? అప్పుడు మళ్ళీ నాలాంటి వాళ్ళు వచ్చి వాళ్ళని కిందకి దింపాలి, హారికని చూస్తూ అన్నాడు సంజయ్ గతాన్ని గుర్తు చేస్తూ. అది అర్థమై హారిక చిరుకోపంగా, గోడలు అటకలు ఎక్కడం ఏమైనా గొప్ప ఏంటి అంటూ విసురుగా హాల్లోకి వెళ్ళిపోయింది. ఆవకాయ జాడి కిందకి దింపి సంజయ్ కూడా హాల్లోకి వచ్చాడు. అలివేలికి సంజయ్ మాట తీరు పద్ధతి, మొహమాటం లేకుండా మాట్లాడడం, కలివిడితనం ఇవన్నీ చూస్తూ, పర్వాలేదు, అబ్బాయి చెప్పిన మాట కూడా వింటున్నాడు, పెద్దలంటే గౌరవం కూడా ఉంది. అన్ని టెస్టులు పూర్తి చేసిన అలివేలు తృప్తిగా ఫీల్ అవుతూ అన్ని టెస్టులు పాస్ అయిన సంజయ్ని చూస్తూ, హారికకి సరైన జోడీ ఈ పిల్లాడు అని అనుకుంది మనసులో. నైట్ సంజయ్ వాళ్ళు టిఫిన్ తింటారు అని తెలుసుకుని అప్పటికప్పుడు పూరీ పిండి కలిపి వేడి వేడిగా పూరీలు చేసింది అలివేలు. వాళ్ళందరూ పూరీలోకి ఆలూ కర్రీ కాకుండా మసాలా కర్రీ తింటారని తెలుసుకుని, వాళ్ళకి ఇష్టమైన కూర ఏదో నువ్వు చెయ్యవే అంటూ నానికి వంట అప్పచెప్పి బయటికి వచ్చి కూర్చుంది అలివేలు. అస్సలు వంట రాని హారిక నాని మసాలా కర్రీ ఎలా చేస్తోందో అబ్జర్వ్ చేస్తూ తాలింపు శబ్దాలు వింటూ దూరంగా నుంచుని చూస్తోంది కొంచెం భయంగా. తన చేతి మీద వేడి వేడి పాలు పడిన జ్ఞాపకాన్ని గుర్తు తెచ్చుకుంటూ, అబ్బా నాని, నువ్వు చాలా గ్రేట్, నీకు చాలా వంటలు వచ్చేమో, చాలా ఫాస్ట్గా ఈ ప్రాసెస్ అంతా గుర్తు పెట్టుకుని మరీ చేస్తున్నావు అంది కొంచెం ఆశ్చర్యంగా నాని వైపు చూస్తూ. నా మొహం, నాకేమీ పెద్దగా రావే, అమ్మ ఈ మసాలా కర్రీ చెయ్యదు, తను ప్యూర్ వెజిటేరియన్ కదా, నాన్నకు నాకు ఎప్పుడైనా తినాలని అనిపిస్తే నేను నాన్న కలిసి చేసుకుంటాము అని నవ్వుతూ హారికని చూస్తూ చెప్పింది నాని. అవును నాని, అంకులేంటి ఇందాకటి నుంచి కనిపించట్లేదు అటూ ఇటూ చూస్తూ అడిగింది హారిక. డాడీ ఊర్లో చాలామంది ఆడపిల్లలకు కరాటీ కోచింగ్ ఇస్తున్నారు, టోర్నమెంట్స్ దగ్గర పడుతున్నాయి కదా, అందుకనే బాగా ప్రాక్టీస్ చేయించడానికి గ్రౌండ్కి వెళ్ళారు, ఇప్పుడు వచ్చేస్తూ ఉంటారు, టైం అయిపోతోంది. ఓహ్ అవునా నాని, మనం కూడా ఒక్కసారి అక్కడికి వెళ్దామా? డాడీతో వచ్చినప్పుడు కూడా కుదరలేదు నాకు, ఒక్కసారి ఆ ప్లేస్ చూడాలని ఉంది ఆశగా అడిగింది హారిక. ఓకే వెళ్దాంలే, ముందు టిఫిన్ తినేస్తే వాకింగ్ చేస్తూ అలా బయటికి వెళ్దాము, సరదాగా చూసి వచ్చేద్దాము నవ్వుతూ అంది నాని. వేడివేడి పూరి మసాలా కర్రీ ప్లేట్లో పెట్టి సంజయ్కి ప్రతాప్కి తెచ్చి ఇచ్చారు హారిక వాళ్ళు. నాని, నువ్వు చాలా బాగా ప్రిపేర్ చేశావు కర్రీ, టేస్ట్ చూసి చెప్పాడు ప్రతాప్. అవునా, థ్యాంక్ యూ అంటూ చిరునవ్వుతో సమాధానం చెప్పింది నాని. మరి మాకు మాత్రమే పెట్టారు, మీరు తినరా? మీరు కూడా మాతో తినచ్చు కదా రిక్వెస్ట్గా అడిగాడు సంజయ్ హారిక వైపు చూస్తూ.
ఓకే, వై నాట్ అంటూ నాని హారిక కూడా వాళ్లతో పాటు టిఫిన్ తింటున్నారు. సంజయ్ ప్రతాప్ టిఫిన్ కంప్లీట్ చేసి హారికకి నానికి బాయ్ చెప్పి గుమ్మంలో అజయ్ కోసం ఎదురు చూస్తూ కూర్చున్న అలివేలుతో, సంజయ్ వెళ్ళొస్తామా ఆంటీ అంటూ నమస్కరించి చెప్పాడు. సంజయ్ ఎంతో బాగా నచ్చడం వల్ల, నువ్వు నాకు చాలా బాగా నచ్చవురా పిల్లాడా, అప్పుడప్పుడు వస్తూ ఉండు, గడ్డాన్ని పట్టుకుని నవ్వుతూ అంది అలివేలు. థ్యాంక్ యూ ఆంటీ, మా డాడీకి మీరిచ్చిన ఆవకాయ తప్పకుండా ఇస్తాను, ఆయనతో మీకు ఫోన్ చేయిస్తాను ఆంటీ, వెళ్ళొస్తాను అంటూ అలివేలుతో చెప్పి హారిక వైపు చూస్తూ, కార్ దాకా రావచ్చు కదా ప్లీజ్ అంటూ హారికకి మాత్రమే వినిపించేలాగా రిక్వెస్ట్గా చిన్నగా అడిగాడు సంజయ్. ఏంటి సంతోష్, ఆంటీ ఉంది ఇక్కడ, ఎందుకు? ప్లీజ్ చిట్టి 1 మినిట్ రావా, అక్కడ వరకు వచ్చి సెండ్ ఆఫ్ ఇవ్వవే, వెళ్ళిపోతున్నాం కదా, మర్యాదగా మాట్లాడు. ఇవ్వవే ఏంటి, ఇవ్వవా అని రిక్వెస్ట్గా అడగాలి, చిరుకోపంగా అంది హారిక. ఓకే మేడం, మా కోసం కార్ దాకా రావచ్చు కదా ప్లీజ్ రిక్వెస్ట్గా అడిగాడు సంజయ్. ఓకే పద వెళ్దాం అంటూ సంజయ్తో హారిక కారు దగ్గరికి వచ్చేసరికి ప్రతాప్ ఆల్రెడీ నానితో మాట్లాడుతూ కారు దగ్గర కనిపించాడు. అది చూసి సంజయ్, ఊరిని ఉన్నట్లుండి ఇంత ఫాస్ట్ అయిపోయావు ఏంట్రా ఒక్క రోజులో, ఊరిని అబ్బా నీ పనే బాగుంది కదరా, అలా పరిచయం అయ్యిందో లేదో ఇలా నీ చుట్టూ తిప్పుకుంటున్నావు కదరా, నాని కొంచెమైనా నీకు కోఆపరేట్ చేస్తోంది, ఇది ఉంది ఎందుకు, అసలు నా మీద జాలి కూడా లేదు దీనికి, కారు దాకా రమ్మంటే గంట సేపు బ్రతిమలాడించుకుంది అని హారికని చూస్తూ మనసులో అనుకుంటున్నాడు సంజయ్. ఏంటి సంతోష్ అలా చూస్తున్నావు? సంజయ్ చూపులను గమనించి గట్టిగా అడిగింది హారిక. ఆహా ఏమీ లేదు, ఇందాకే నాని లోపల ఉంది కదా, అప్పుడే కారు వరకు వాళ్ళిద్దరూ ఎలా వచ్చారా అని చూస్తున్నాను. ప్రతాప్ నానిని చూస్తూ హారిక వైపు చూస్తూ చిలిపిగా నవ్వుతూ అన్నాడు సంజయ్. హే నాని ఇలారా, ఏంటి అతనితో నీకు మాటలు అంటూ గట్టిగా పిలిచింది హారిక. హారిక పిలుపుకి ఉలిక్కి పడింది నాని. బాయ్ ప్రతాప్ బాయ్ అంటూ ఫాస్ట్గా హారిక వైపు నడిచింది. ఏం లేదే హారిక, వెళ్ళిపోతున్నారు కదా అని కార్ దాకా వచ్చి సెండ్ ఆఫ్ ఇచ్చాను అంతే అని హారిక చూపులకు కొంచెం ఇబ్బంది పడుతూ చెప్పింది నాని. బీ యువర్ లిమిట్స్ నాని, అడ్వాంటేజ్ ఇవ్వకూడదు ఎవరికి, బీ కేర్ఫుల్ అని నానికి గీతోపదేశం చేస్తున్న హారికని చూస్తూ సంజయ్, ఓసిని ఎంకమ్మ, వాళ్ళని కూడా ఎందుకే చెడగొడతావు, మా వాడికి అసలే నచ్చక ఒక్క పిల్ల నచ్చింది, నువ్వేంటే నీ మాటలతో నానికి బ్రెయిన్ వాష్ చేసి వాళ్ళిద్దరిని విడగొట్టేసేటట్టు ఉన్నావేంటే, లాభం లేదు, అర్జెంటుగా నేను ట్రాక్లో పెట్టాల్సిందే, ఇప్పటికే చాలా లేట్ చేశాను, ఇంకా నీ గురించి బాగా ఆలోచిస్తానే అని స్ట్రాంగ్గా అనుకుంటున్నాడు మనసులో సంజయ్. ఓయ్ ఏంటి సంతోష్ మమ్మల్ని అలా చూస్తున్నావు, బయలుదేరండి ఇంక మీరు అని కొంచెం సీరియస్గా చెప్తున్న హారిక ఫేస్ చూస్తూ, ఏంటే నీకింత పొగరు, కనీసం చూడను కూడా చూడనివ్వవు అని మనసులో అనుకుంటూ పైకి, వెళ్ళిపోతాం కానీ ఒక మాట చెప్పు, నైట్ నాతో మాట్లాడతాను అన్నావు కదా, మరి నా ఫోన్ నెంబర్ తీసుకోవాలని అనిపించలేదా హారిక కళ్ళల్లోకి చూస్తూ అడిగాడు సంజయ్. నేను తీసుకున్నా తీసుకోకపోయినా నాని తీసుకుంది కదా మీ ఫ్రెండ్ ఫోన్ నెంబర్ అంటూ నాని తన చేతుల మీద రాసుకున్న ప్రతాప్ నెంబర్ని చూస్తూ నాని వైపు కోపంగా చూస్తూ అంది హారిక. బాబోయ్ ఇదేమైనా డిటెక్టివా ఏంటి, నాకు కూడా తెలీదు, మా ప్రతాప్ గాడు ఎప్పుడు నెంబర్ ఇచ్చాడో, కానీ ఈ హారికకి తెలుసు, ఇది బాగా అబ్జర్వ్ చేస్తుందన్నమాట, దీంతో చాలా జాగ్రత్తగా ఉండాలి అని మనసులో అనుకుంటున్నాడు సంజయ్. అంటే ఆల్రెడీ మాకు పరిచయం అయ్యింది కదా హారిక, అందుకే ఫోన్ నెంబర్ ఇచ్చాడే, దీంట్లో తప్పేముంది అంది నాని కొంచెం తలదించుకుని తన వైపే పరీక్షగా చూస్తున్న హారిక చూపులకు ఇబ్బంది పడుతూ. ఏంటి తప్పు లేదా, నిన్ను నువ్వు సమర్థించుకుంటున్నావా, ప్రతాప్ నీకు ఎప్పటి నుంచి తెలుసు, ఉదయం చూసావు సాయంత్రానికి నెంబర్ ఇచ్చేస్తావా, ఏమిటి నీకంత నమ్మకం, ఆడపిల్లలు ఎప్పుడూ గట్టిగా స్ట్రిక్ట్గా ఉండాలి,
ఇలా నువ్వు ప్రతి దానికి మెల్ట్ అయిపోతే చాలా తక్కువ చేసి చూస్తారు నాని. ఇది కరెక్ట్ కాదు. ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు వేశావంటే చంపేస్తాను. ఈసారి డైరెక్ట్గా వెళ్ళి ఆంటీతో చెప్తాను అంటూ నానికి వార్నింగ్ ఇచ్చింది హారిక. సంతోష్, నువ్వు వెళ్ళు. నీ ఫోన్ నెంబర్ అంకుల్ దగ్గర ఉంది కదా, అంకుల్ని అడిగి తీసుకుంటాను అని అంది హారిక. అదేంటి చిట్టి, అంకుల్ని అడిగితే బాగోదేమో అన్నాడు సంజయ్. ఎందుకు బాగోదు? అడిగి మాట్లాడితే బాగానే ఉంటుంది. అడగకుండా ఎవరికీ తెలియకుండా మాట్లాడితేనే బాగోదు అని అంటున్న హారికని చూస్తూ సంజయ్, బాబోయ్ నువ్వేంటే పద్ధతులు అన్నిటికీ బ్రాండ్ అంబాసిడర్లా ఉన్నావు అని అనుకుంటూ, ఓకే చిట్టి, బాయ్ అంటూ తన వైపే చూసి చూడనట్లు చూస్తూ కార్ ఎక్కి స్టార్ట్ చేసి సైడ్ మిర్రర్లో నుంచి నానికి చివాట్లు పెడుతున్న హారిక వైపు చూస్తూ చిన్నగా నవ్వుతూ మిస్ మిస్సైల్ అని చిన్నగా అంటూ కార్ని ముందుకు నడిపించాడు సంజయ్. అజయ్ వాళ్ళ ఇంటి పరిసరాలను హోటల్ రూమ్ నుంచి డైలీ వాచ్ చేస్తున్న సంజయ్, హారిక, నాని అజయ్ కరాటీ క్లాసెస్ చెప్తున్న ప్లేస్కి వెళ్తున్నారని తెలిసి హారికతో మాట్లాడే అవకాశాన్ని వదులుకుంటాడా? ఏదో ఒక రకంగా ఎదురై మాట్లాడతాడా? వాట్ నెక్స్ట్? ఈ స్టోరీలో నెక్స్ట్ ఏమవుతుంది తెలుసుకోవాలని ఉందా? అయితే వచ్చే ఎపిసోడ్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి. ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి. ధన్యవాదాలు.